ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనం చదువుతూ ఉన్నాను. అన్లెస్ యూ పీపుల్ సీ ద సైన్స్ అండ్ వండర్స్ యూ విల్ బై నో మీన్స్ బిలీవ్ ఇన్ మీ. మీరు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమును నన్ను నమ్మరని మీతో చెప్పుచున్నాను, వారితో చెప్పాను. ప్రియమైన వార్లారా, యేసుప్రభుల వారు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. యేసుప్రభు దగ్గరికి ఒక అధికారి, ఆ టైంలో యేసుప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చి ఇలా చెప్తూ ఉన్నాడు, ప్రభువా, నా కుమారుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, భయంకరమైన రోగముతో వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. మీరు ఒక్కసారి నా కుమారుని దగ్గరికి వచ్చి మీ చెయ్యి నా కుమారుని పైన ఉంచి బాగు చేయమని, స్వస్థపరచమని యేసు ప్రభు పాదాల మీద పడి బ్రతిమలాడుకొనుచు ఉన్నాడు. యేసు ప్రభు అతనికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, అన్లెస్ యూ పీపుల్ విల్ సీ ద సైన్స్ అండ్ వండర్స్ యూ విల్ బై నో మీన్స్ బిలీవ్ ఇన్ మీ. మీరు సూచక క్రియలు కానీ, అద్భుతాలు కానీ, మహత్కార్యాలు కానీ మీకు జరుగుతూనే తప్ప మీరు నన్ను నమ్మలేకపోతున్నారు అని యేసుప్రభు చెప్తున్నాడు. అంటే ఏదన్నా అద్భుతం జరుగుతూనే కదా యేసుప్రభుని నమ్ముతాం. నీకు ఏమన్నా యేసుప్రభు ద్వారా లాభం కలుగుతూనే కదా యేసుప్రభుని నమ్ముతాం. అరే, నన్ను యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల నాకు ఇంత మేలు జరిగింది, అద్భుతాలు జరిగినాయి. అదే యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ వాక్యంను బట్టి యేసుప్రభు శరీర రూపంలో ఉన్నప్పుడు, అంటే ఫిజికల్గా ఈ భూమి మీద నడిచినప్పుడు ఉన్నప్పుడు, తనతో పాటు శిష్యులతో పాటు కలిసి ఉన్నప్పుడు 2 రకాలైనటువంటి ప్రజలు యేసుప్రభు దగ్గరికి వచ్చేటోళ్ళు. అప్పుడున్నారు, ఇప్పుడు ఉంటారు, రాబోయే తరంలో కూడా ఉంటారు. అదే యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఏ విధంగా ఉంటారంటే, యేసుప్రభు దగ్గరికి వెళ్తే మంచి భోజనం పెడతాడు, చేపలను ఇస్తాడు, మంచి బ్రెడ్ ఇస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని యేసుప్రభువుని వెంబడించేటోళ్ళు. అందులో ఒకానొక వ్యక్తి, ఈ సమాజము మందిరము యొక్క అధికారి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు యేసుప్రభువుని. అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారని ఒక గ్రూప్ ఉన్నది. కొంతమంది నమ్ముకొని ఫాలో అవుతూ ఉంటారు, యేసుప్రభుని నమ్ముతూ ఉంటారు. కానీ ఇంకొక గ్రూప్ ఏమై ఉంటూ ఉన్నదంటే, గ్రంథాలను బట్టి, అంటే లేఖనములను బట్టి, దేవుని యొక్క వాక్యంను బట్టి యేసుప్రభు రానై ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు, లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని వాక్యమును నమ్మి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను కాదు, అవి జరగకున్నా వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారు. వాక్యం అంటే దేవుని మాటను శ్రద్ధగా వింటారు, గైకొంటారు, దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటారు. ఇది 2వ రకం మనుషులు. సో యేసుప్రభు ఏం చెప్తుండంటే, నేను నీకు అద్భుత కార్యం చేస్తేనే నువ్వు నన్ను నమ్ముతావు, ఆశ్చర్య కార్యం నీకు చేస్తేనే నువ్వు నమ్ముతావు, లేకపోతే నువ్వు నన్ను నమ్మవు అని అంటున్నాడు. అంటే అట్లాంటి కొంతమంది ఉంటారని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాడంటే, యేసుప్రభుల వారిని నువ్వు ఏమని నమ్ముతూ ఉన్నావు? అద్భుతాలను చేస్తాడని నమ్ముతున్నావా? ఆ అద్భుతాలు జరిగినాయని నమ్ముకుంటున్నావా? ఆశ్చర్య కార్యాలు నా పట్ల చేసినాడని నమ్ముతున్నావా? కొంతమంది ఉంటారు, ఇప్పుడు కూడా ఉంటారు, చర్చ్కి వస్తారు కొంతమంది, ఏదన్నా బాధలో, కష్టాలలో, అనారోగ్యంలో, అంటే దేవుణ్ణి నమ్మలేనటువంటి వాళ్ళు ఆ చర్చికి వెళ్తే యేసుప్రభుని నమ్ముకుంటే అద్భుత కార్యాలు. అంటే ఏం చెప్పాలని పాయింట్అవుట్ చేస్తున్నానంటే, కష్టాలు, బాధలు, అనారోగ్యాలు జరిగినప్పుడు, వాళ్ళకి సంభవించినప్పుడు చర్చికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు వెంటనే స్వస్థపరచబడతాడు, దయ్యాల నుండి విడిపించబడతారు. అమ్మ, యేసుప్రభు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలిగినది, నన్ను బాగు చేసినాడు అని ఆ స్వస్థత పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రారు వాళ్ళు. ఇట్లా నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అద్భుతాల కోసం దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, నామకర్త క్రైస్తవులు ఉన్నారు, సంఘానికి అప్పుడప్పుడు వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోయేటువంటి
విశ్వాసులు ఉన్నారు, కొంతమంది అన్యులు కూడా ఉన్నారు. అదే యేసు ప్రభు చెప్తున్నాడు, అద్భుతాల కోసమే నన్ను నమ్ముకుంటున్నాను మీరు, మహత్కార్యాల కోసమే మీరు నన్ను నమ్ముకుంటున్నారు, కానీ నేను సృష్టికర్తను, దైవ కుమారుణ్ణి, లోకరక్షకుని, నీ కోసమును నా ప్రాణమును రక్తమును నేను రక్షించడానికి నేను వచ్చినాననే సత్యం మాత్రం మీకు అర్థమవుతలేదు, మీరు తెలుసుకుంటలేరు. కొంతమంది ఉన్నారు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యంను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నావు నువ్వు అని అంటే, హీ డైడ్ ఫర్ మై సిన్స్ అని చెప్పాలా. ఆయన నా కోసం చనిపోయి, నా పాపముల కోసం నాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకొని, నా శిక్ష లేకుండా, నాకు వ్యాధులు రోగాలు లేకుండా నన్ను స్వస్థపరిచినాడు, నన్ను రక్షించినాడు అని నమ్ముకోవడం అనేది చాలా ముఖ్యమైనది. వాక్యం చెప్తూ ఉన్నది. సో ఇందుకోసం యేసుప్రభుని నమ్ముకోవాలని వాక్యం చెప్తూ ఉన్నది. ఎవరైతే యేసుప్రభు యొక్క మరణాన్ని, సిలువలో నా కోసం మరణించిండని ఎవరైతే తెలుసుకుంటారో, నమ్ముతారో, వాళ్ళు రక్షించబడతారు. ఇందుకోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. ప్రియమైన వారులారా, కొంతమంది ఉంటారు అద్భుతాల ఆశ్చర్య కార్యాల కోసం అని. సో ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు, ఒకవేళ మీరు యేసుప్రభుని సొంత రక్షకునిలాగా అంగీకరించిన వారై ఉంటే మీరు ధన్యులు, మీరు రక్షించబడ్డారు, మీకు దేవుని యొక్క ప్రేమ రుచి గురించి కూడా తెలుసు. మిమ్మల్ని యేసుప్రభుల వారు ఎప్పుడు వదులాడు, ఎడబాయాడు, ఆయననే వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి మీరు ధన్యులు. మీరు నమ్ముకున్న తర్వాత కూడా మీ పట్ల దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతలేవు అని అంటే, మీరు ఇంకా కూడా కొన్ని సమస్యలలో దేవుని బిడ్డలనే అపవాది శోధిస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, అంటే రక్షించబడి నమ్మి బాప్తిజం తీసుకొని ఉంటున్నటువంటి వాళ్లకు ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఏ వాక్యం తెలియజేస్తున్నానంటే, ఒకవేళ ఇంకనూ కూడా ఏదైనా సమస్యలతోటి, ఏదైనా వ్యాధులతోటి, ఏదైనా బాధలతోటి, ఏదైనా ఇరుకైనటువంటి ఇబ్బందులలో నువ్వు పడిపోయి ఉన్నట్టయితే వాళ్ళకి దేవుని యొక్క వాక్యంను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారులారా, మీ యొక్క విశ్వాసాన్ని స్టార్టింగ్లో మీరు యేసు ప్రభువుని ఏ విశ్వాసముతో నమ్ముకొని ఉన్నారో ఆ యొక్క విశ్వాసమును నీ చివరి ఊపరి వరకు మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. కాపాడుకోవాలి. అయితే నువ్వు ఏదైనా ఇరుకుల్లో, ఇబ్బందులలో, సమస్యలలో ఉంటూ ఉన్నట్టయితే దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు నీకోసం చేసి ఉంటూ ఉన్నాడు. ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానమును, ఆ యొక్క వాక్యంను ధ్యానిస్తూ ఉండాలి. నువ్వు మెడిటేట్ చేస్తూ ఉండాలి డే అండ్ నైట్. ఆ సమస్యను నువ్వు విడిపించేంత వరకు, దేవుడు నిన్ను విడిపించేంత వరకు, దేవుడు నిన్ను ఆశీర్వదించేంత వరకు యూ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. చూడండి, ఒక వాక్యం మనం చూసుకుందాము. ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్, ఒకవేళ నువ్వు ఇటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నట్టయితే, సఫర్ అవుతూ ఉన్నట్టయితే, లేవలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నట్టయితే, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అందులో నేను ఒక వాక్యంను మీకు చూపిస్తున్నాను. చూడండి, మీకు తెలిసినటువంటి వాక్యమే చూపిస్తున్నాను. కీర్తనలు 50:15 చదువుతూ ఉన్నాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలామందికి వాక్యం తెలుసు. నేను వాక్యంను బట్టి నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆపత్కాలములో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టుము అంటుండు. ప్రభువా, నేను మొర్ర పెడితేనే వింటావా అంటే దేవుడు చెప్తున్నాడు. ఆపత్కాలములో, అర్థం కాని పరిస్థితులలో, ముడిపడిపోయినటువంటి పరిస్థితులలో, అనారోగ్యం, ఎటువంటి వ్యాధి కానీ, ఎటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులలో నువ్వు పడిపోయి ఉంటూ ఉన్నట్టయితే, బిడ్డ నువ్వు నాకు మొర్ర పెట్టుము అంటుండు. డైరెక్ట్ యాక్సెస్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ టు గాడ్. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపించదను. నువ్వు నాకు మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కార్యం చేస్తే ఎట్లా ఉంటుందంటే, దేవుని నువ్వు మహిమపరుస్తూనే ఉంటావు.
దేవుడు కార్యం చేస్తాడు. డైరెక్ట్గా దేవుడు నీ పట్ల కార్యం చేస్తే దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తూనే ఉంటావు, స్తుతిస్తూనే ఉంటావు, ఆరాధిస్తూనే ఉంటావు దేవుడు కార్యం చేస్తే. కాబట్టి ప్రియమైన వారులారా, నువ్వు దేవుని నమ్ముకొని రక్షణ పొందుకొని బ్యాప్టిజం తీసుకొని సంఘంలో నాటబడి ఇంకా నువ్వు ఏదైనా ఆపత్కాలములో, ఇబ్బందులలో, అనారోగ్యంలో ఉంటూ ఉన్నట్టయితే దేవుడే డైరెక్ట్ వాగ్దానం చేస్తున్నాడు. ఆపత్కాలమునందు నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టడం, క్రై అంటూ గాడ్, ప్రార్థించడం వేరే, మొర్ర పెట్టుకోవడం వేరే. ప్రియమైన వారులారా, ఈ వాక్యంను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి సూచక క్రియలు, చనిపోయిన వాళ్ళని కూడా జీవంలోనికి తీసుకొచ్చి ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు అందరి జీవితాలలో జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ అందుకోసం యేసుప్రభుని నమ్ముకోవడము కరెక్ట్ కాదు. యేసుప్రభుని నమ్ముకున్నావు అని అంటే ఫస్ట్ నువ్వు గుర్తించాలని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు యొక్క మరణం, పునరుద్ధానం, రక్షణ పొందుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత ఒకవేళ కాలములో నువ్వు పడిపోయి ఉన్నట్టయితే ఆయనకు మొర్రపెట్టు, డైరెక్ట్గా మొర్రపెట్టు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను వదులడు, విడువడు, ఎడబాయడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ వాక్యంలను బట్టి నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు చేసే దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, యేసుప్రభువును నమ్ముకొని ఉన్నావు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. నువ్వు ఆయనను మహిమపరుస్తావు. ఆ అద్భుత కార్యాలు నువ్వు పొందుకోవాలా. వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి, వీళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి డిస్కషన్ చేసుకుంటూ కూర్చోవడం కాదు. నువ్వు పర్సనల్గా, నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గర నుండి అటువంటి మహత్కార్యాలు, గొప్ప కార్యాలు పొందుకోవాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు. నీ లోపల ఏమన్నా లోటుపాటులు ఉంటే ఆయనకు ఒప్పుకొని, వదిలేసుకొని, కన్ఫ్యూజ్ చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే, మొర్ర పెట్టుకున్నట్టయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నామాన్ని నువ్వు మహిమపరిచే విధంగా ఉంటుంది. సాక్ష్యం చెప్పండి అమ్మా అని బతిలాడాల్సిన అవసరం ఉండదు, పిలవాల్సిన అవసరం ఉండదు. దేవుడు నిన్ను దర్శిస్తే నిన్ను ఎవరు ఆపరు. ఆయన గురించి చెప్పడం అనేది నిన్ను ఎవరు ఆపరు. యేసు ప్రభు రెండు కామన్గా రెండు ఆజ్ఞలు ఇచ్చిండు, రెండు విషయాలు తెలియజేసిండు న్యూ టెస్టిమెంట్లో. నేను చేసినటువంటి కార్యముల గురించి నా సమయం వచ్చేంతవరకు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు, చనిపోయిన వాళ్ళను జీవంలోనికి తీసుకొచ్చినప్పుడు, కళ్ళు లేని వాళ్ళకు, పుట్టుకతో కళ్ళు లేనటువంటి వాళ్లకు కళ్ళు దయచేసినప్పుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు ఈ విషయాలు ఎవరికి చెప్పకండి అన్నాడు. కానీ దేవుడు కార్యం చేస్తే ఎవరు ఆపుతారు వాళ్ళని? వాళ్ళు ఊరంతా చెప్పుక తిరిగినారు, దేవుడు యేసు ప్రభు నన్ను స్వస్థపరిచి దేవుడు చెప్పొద్దు అన్నాడు. కొన్ని వచనాలలో ఉంటాయి, యేసు ప్రభు చెప్పొద్దు అన్నాడు. మళ్ళీ ఏం చెప్పమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమన్నాడు. ఏం చెప్పమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మిన వానికి బాప్తిజం ఇవ్వండి, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని యేసుప్రభు ఆజ్ఞాపించినాడు. దేవుడు ఏదైతే చెప్పొద్దు అన్నాడో అది మనం చెప్పుకుంటూ తిరుగుతాం. అంటే దేవుడు అద్భుత కార్యం చేస్తే నిన్ను ఎవ్వడు ఆపడు, నిన్ను ఎవరు కూడా వచ్చి రిక్వెస్ట్ చేయరు, నీ సాక్ష్యం చెప్పమ్మా అని, నీ సాక్ష్యం చెప్పయ్యా అని. అంటే దేవుడు చేసే కార్యములు గొప్పగా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలను బట్టి కొంతమంది ఉద్యోగాలను, కుటుంబాలను, గవర్నమెంట్ జాబ్స్ని, కార్పొరేట్ జాబ్స్ని కూడా వదులుకొని నీ సేవనే నేను చేస్తా ప్రభువా అని వెళ్ళిపోయి సేవ చేస్తూ ఉన్నటువంటి ఎంతోమంది సేవకులు కూడా ఉన్నారు. అంటే దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేస్తే, దేవుడు నిన్ను దర్శిస్తే ఏమనున్నది? నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడు కార్యం చేస్తే అట్లుంటుంది. అట్లాంటి కార్యములు నీ పట్ల చేయాలా, నీ లోపల జరిగించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు డైరెక్ట్గా దేవునికి మొర్ర పెట్టినప్పుడే. కంటిన్యూస్గా మొర్ర పెట్టాలా, కంటిన్యూస్గా అడుగుతూ ఉండాలా. అప్పుడు దేవుడు నీ మొర్ర వినకుండా ఉండలేడు.
నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడు. నిన్ను ఆ సమస్యలలో నుండి, ఆ రోగములో నుండి, ఆ వ్యాధులలో నుండి డైరెక్ట్గా నేను స్వస్థపరచడానికి కూడా వెనకపోడు ఆయన. కంటిన్యూస్గా మనం ఇఫ్ ఆస్కింగ్ హిమ్ కంటిన్యూస్లీ, మనం కంటిన్యూస్గా నేను అడుగుతూ ఉన్నట్టయితే, ప్రార్థన చేస్తున్నట్టయితే, మొర్ర పెట్టుకుంటూ ఉన్నట్టయితే ఆయన నామాన్ని నువ్వు మహిమపరుస్తావు. ప్రియమైన వారలారా, చిన్న చిన్న అవసరతల గురించి, పెద్ద పెద్ద విషయాల గురించి మనం ప్రార్థన చేయాలని ఈ వాక్యంను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నన్ను దర్శించిండు. దేవుడు నా పట్ల, నా మనసుకు, నా హృదయానికి, ఆత్మకు అర్థమయ్యే విధంగా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నన్ను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి, నన్ను విడిపించినాడు కాబట్టి నేను దేవుని నామాన్ని ఈ విధంగా మహిమపరుస్తూ ఉన్నాను. తెలిసి తెలియని వాళ్ళందరికీ కూడా నేను దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నాను. దేవుని గురించి చెప్తున్నాను, యేసుప్రభు గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అయినా నేనే వాళ్ళని పరిచయం చేసుకుంటున్నాను, చెప్తున్నాను, 2 మాటలు చెప్తున్నాను. దేవుడు కార్యం చేసే ప్రియమైన వారలారా గొప్పగా ఉంటుంది. ఆ కార్యములు వ్యక్తిగతంగా మీరు పొందుకోవాలని, గొప్ప దేవుని సృష్టికర్తని మీరు నమ్ముకొని ఉన్నారు కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు ఆయన దగ్గర నుండి మనం ఆశించాలని ఈ వాక్యంను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. గొప్ప కార్యముల గురించి ఆశించండి. గొప్ప కార్యంలో మీరు పొందుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు దేవుని కోసం గొప్ప కార్యములు చేయండి. మీరు చేస్తారు కూడా, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చూడనిదే మీరు నమ్మరు కాబట్టి అటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు కూడా నీ పట్ల జరిగించాలని ఈ యొక్క మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి వినికిడలు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.